అంటే కాశ్మీర్ టు కన్యాకుమారి అన్నట్టుగా మీ ట్రావెల్ అంతా ఫ్రమ్ ఎ వెరీ లాంగ్ టైమ్ ఇది ఉన్నది. దీంట్లో ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్‌గా ఈ కేరళ స్టేట్‌ని ఈ హేమ కమిటీ అని లైంగిక వేధింపులు యాహ్! ఆడవాళ్ళ మీద అనేది చాలా ఇట్ ఈస్ రాకింగ్ కేరళ ఇండస్ట్రీ. అండ్ ఇట్ ఈస్ టచింగ్ ది అదర్ ఫ్రంటియర్స్ ఆఫ్ ది అదర్ స్టేట్స్ ఆల్సో. రజనీకాంత్ మీద కూడా ఏం మాట్లాడలేదు ఆయన మీద వచ్చి. మీరు వాట్ ఈస్ యువర్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కొత్త విషయం కాదు. ఇట్ ఈస్ బీన్ హ్యాపెనింగ్ సిన్స్ 2010-11 హార్వీ వైన్‌స్టైన్ ది ఫస్ట్ మీ టూ మూవ్‌మెంట్ మేకౌట్ అయినప్పుడు. అండ్ ఐ థింక్ ఇట్స్ అ లాట్ ఆఫ్ నాయిస్, నథింగ్ విల్ కమ్ అవుట్ ఆఫ్ దట్. ఎందుకంటే దాని కారణం అది చాలా 1-to-1 పర్సన్ టు పర్సన్ జరుగుతుంది. ఇది ఈ ఆస్పెక్ట్ ఇప్పుడు ఒక కొత్తగా వచ్చిన యాక్ట్రెస్ని ఎక్స్‌ప్లాయిట్ చేయడం ఎవరు చేశారు, ఎలా చేశారు, అసలు ఏమి జరిగింది వాళ్ళిద్దరి మధ్యన అనే డీటెయిల్ లేకుండా మీరు మూకమ్మడిగా మాలీవుడ్ ఇండస్ట్రీ చేస్తుంది అనేది ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ వెరీ డెస్పికబుల్ థింగ్ టు డూ దట్. అదొకటి. రెండోది, మీరు సొల్యూషన్ అడగకుండా ఇలా చేసాడు నువ్వు వచ్చి మాట్లాడావు. ఇప్పుడు అక్కడ ఏమైంది, ఆ అమ్మాయి పేరేంటి, తనుశ్రీ దత్త నానా పాటేకర్ మీద ఎలిగేషన్ చేసింది. నానా పాటేకర్ని వెలివేశారు బాలీవుడ్లో. 2 years అయ్యాక పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు. 2 years అయ్యాక మళ్ళీ నానా పాటేకర్ బ్యాక్. అప్పుడు ఏం జరిగినట్టు అది అతను మేనేజ్ చేశాడా, ఈ అమ్మాయి చేయలేదా, ఊరికనే అందా, ఎవరికైనా తెలుస్తుంది ఎప్పటికైనా, ఎలా తెలుస్తుంది? ఇప్పటికీ అమ్మాయి నాకు అన్యాయం చేశారంటున్నారు, పోలీసులు ఏమో కాదంటున్నారు. ఇవి ఎవరిని నమ్ముతారు? అప్పుడు ఏంటది ఇండివిజువల్ కేసు అయిపోయింది. ఇండివిజువల్ కేసులో ఏ అమ్మాయినా ఎవరి మీద ఎప్పుడైనా పెట్టచ్చు. దాని కమిటీ ఉంది, ఇండస్ట్రీ ఉంది దాంట్లో. ఇప్పుడు ఒక అమ్మాయి మీద అలాంటి అత్యాచారం జరిగితే ఇండస్ట్రీ చేసినట్టు కాదు కదా, ఆ పర్టికులర్ వ్యక్తి చేసాడు. ఆ వ్యక్తి మీద మీరు అప్పుడు ఎప్పుడైనా తీసుకోవచ్చు ఆ కేసు. పోలీసులకు ఎప్పుడైనా వెళ్ళచ్చు కదా, మీరు ఎవరో కమిటీ వచ్చి చెప్పి అదేం లేదు కదా. సో అక్కడ అది ఐ ఫీల్ ఇట్ కెనాట్ హ్యాపెన్. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది హ్యూమన్ నేచర్. ఒక డబ్బు ఉన్నోడు లేకపోతే మీకు నా దగ్గర అవసరం ఉంది అనుకుంటే ఎంతో కొంత నా అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. అది డబ్బు అవ్వచ్చు, మనకు కావాల్సింది. అందులో భాగంగా ఒక అమ్మాయి వల్నరబుల్ స్టేట్లో ఉంది, ఇలా చేయకపోతే నేను చంపేస్తానని ఎవ్వరు చెప్పరు. దట్ ఈస్ నాట్ హౌ ఇట్ హ్యాపెన్స్. కాకపోతే ఆ అమ్మాయిని మ్యానిపులేట్ చేసి ఒక విధంగా ఆలోచించడానికి ట్రై చేయడానికి ఉంటారు గ్యారంటీగా, అందులో డౌటే లేదు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువ ఎందుకు ఉంటారంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి అట్రాక్ట్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఒక అందమైన అమ్మాయి ఆ పక్క వాళ్ళు ఎవరో చెప్తారు నువ్వైతే స్టార్ అయిపోతావు అని చెప్పి, ఆ అమ్మాయికి తనకున్న ఆ డిజైర్తో వచ్చినప్పుడు ఆ స్టేట్ ఆఫ్ మైండ్ని ఎక్స్‌ప్లాయిట్ చేయడానికి ఉంటారు గ్యారంటీగా అవకాశం. అప్పుడేంటి, మీరు ఓకే సొల్యూషన్ ఏంటంటే ఆ అమ్మాయిని ఎడ్యుకేట్ చేయగలరు. ఎడ్యుకేషన్ అంటే ఇలా జరుగుతుంది, ఇండస్ట్రీ అనేది ఇలా ఉంటుంది ముందే అమ్మాయికి ఇండక్షన్ ప్రాబ్లం లాగా చెప్పగలిగితే, లేకపోతే అమ్మాయి కూడా తెలియదు కదా. అప్పుడు అమ్మాయి ఒక అమాయకురాలు ఉంటుంది, ఎక్కడి నుంచో వస్తుంది, ఎవరో ప్రొడ్యూసర్ అట్లా ఇలా అంటాడు, ఇండస్ట్రీ అంటే ఇదే అంటారు. ఈ అమ్మాయికి ఇన్ఫర్మేషన్ సోర్స్ లేదు కాబట్టి షీ మై టేక్ ఇట్. కొంతమంది కొంచెం తెలివైన వాళ్ళు ఉంటే ఆడు కొంచెం రీసెర్చ్ చేసి గూగుల్ చేసి రకరకాలు ఇవన్నీ చూసి దాన్ని బట్టి కొంతమంది ఉండకపోవచ్చు, లేకపోతే వాళ్ళ కోరిక తీవ్రత అనేది దాన్ని ఓవర్కమ్ చేసేసి వాళ్ళు ట్రాప్ అవ్వచ్చు. కానీ అవన్నీ కూడా 1-to-1 జరుగుతాయి. ఒక మాఫియా ఉంటుంది, అదంతా తప్పు. కానీ ఒకటి చెప్పొచ్చు, నువ్వు కాదంటే నా వెనకాల ఇంత మాఫియా ఉంది అని ఆడు చెప్పొచ్చు, బ్రాగింగ్. అది కానీ మాఫియా నిజంగా ఉండటం అనేది జరగదు. ఈ విషయంలో మాఫియా అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ మనందరం కలిసి స్టేట్ లో ఉన్న అమ్మాయిలందరినీ ఇలా చేద్దామని ఎవ్వడను కూడా